భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ తదితర అవార్డుల గ్రహీత, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందినటువంటి గౌరవనీయులు శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఒక నిండు సభలో ఒక 10 సంవత్సరాల అమ్మాయి ఈ విధంగా ప్రశ్నించిందంట. సార్, మీరెంత గొప్ప వ్యక్తిగా మార్చబడ్డానికి మౌలిక సూత్రాలేంటి అని అడిగినప్పుడు అతడు ఈ దిగువ 4 విషయాల్ని తెలియపరిచారు. నేను వ్యక్తిగతంగా నమ్మేటటువంటి కొన్ని విషయాలు నీకు చెప్తాను. నీవు కూడా నీ జీవిత అనుభవంలో వాటిని కలిగి ఉన్నట్లయితే నువ్వు కూడా సక్సెస్ఫుల్ అవుతావు. ఐ మస్ట్ హ్యావ్ ఎ డ్రీమ్. నేను కలలు కనాలి. ఐ మస్ట్ అక్వైర్ కంటిన్యూస్లీ నాలెడ్జ్. నిరంతరము కూడా జ్ఞానాన్ని సంపాదించాలి. ఐ మస్ట్ హార్డ్ వర్క్ విత్ పర్సీవరెన్స్. నేను పట్టుదలతో నిరంతరము కష్టపడాలి. డు నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఏ విధమైనటువంటి సమస్యలకు భయపడకూడదు. నువ్వు తప్పనిసరిగా జీవితంలో సక్సెస్ అయ్యి గొప్ప వ్యక్తిగా మార్చబడతావు అనే ఒక సందేశాన్ని అబ్దుల్ కలాం గారు ఆ చిన్నపిల్లకు ఆ నిండు సభలో ఉన్నవారందరికీ తెలియజేశారు. అయితే దైవజనుడిగా నేను మీకు ఇచ్చేటటువంటి ఆలోచన ఏంటంటే, మహనీయులైన వారు వారి యొక్క సలహాలు, సూచనలు, అనుభవాలు, అభిప్రాయాలు చెప్తున్నప్పుడు వాటిని జీవితంలో అప్లై చేసుకుంటూ వాక్యంలో ఉన్న ప్రకారంగా కూడా మనం నడిచినట్టయితే తప్పనిసరిగా దీవించబడగలం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వల్లనే సమస్తము అగును అనే మాట మనం చూస్తాం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక అతడు అంచెలంచెలుగా ఆశీర్వదించబడి మిక్కిలి గొప్పవాడైను అనే మాట మనం చూస్తాం. ఈ భూమి మీద మరి మన కష్టం, మన ప్రయాసతో పాటు దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ, వాత్సల్యత, ఆశీర్వాదం మనకు తోడైనప్పుడు, మనం పొందుకున్నప్పుడు తప్పనిసరిగా గొప్పవారిగా మార్చబడగలం. దేవుడు అటువంటి శ్రేష్టమైన ఘనత, గొప్పతనాన్ని మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ సంఘములకు అనుగ్రహించునుగాక. ఆమేన్.